జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని లింగంబాగు కాలనీలో దొంగల బీభత్సం సృష్టించారు. స్థానిక నివాసం ఉంటున్న శ్రీ సాయి పల్లవి ట్రేడర్స్ యజమాని వెంకటేశ్వర్ల ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చొరబడి భారీగా బంగారం నగదును ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం పని నిమిత్తం బెంగళూరుకు వెళ్తేమని వచ్చి చూడగానే సుమారు 30 నుంచి 40 తులాల బంగారు ఆభరణాలు 10 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి 12:01 ప్రాంతంలో మా ఇంట్లో దొంగలు పడ్డారు. క్యాష్ వచ్చేసి ఒక 10 lakhs, గోల్డ్ అందాజా ఒక 30 నుంచి 40 తులాల మధ్యలో ఎత్తుకెళ్ళినట్టు అనుమానంగా ఉంది. లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేయడం అయింది. లోకల్ కంప్లైంట్తో పోలీసులు మరియు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఫింగర్ ప్రింట్స్ని తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి తనిఖీ చేసి వెళ్ళారు. నిన్న మేము బెంగళూరుకి వెళ్ళాము. వచ్చి డోర్స్ ఓపెన్ చేద్దామని చూసేసరికి మార్నింగ్ 5:30కు ఓపెన్ చేద్దామని చూసేసరికి ఆల్రెడీ లాక్ బ్రేక్ అయి ఉండింది. కన్సల్ట్ పోలీస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.